నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. మా నాన్నగారు చనిపోయారు, మా దగ్గర ఏ హామీ ఆస్తులు లేవు, ఆయన చేసిన అప్పులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఐపీ పెడితే సరిపోతుంది. మీరు సంతకం మాత్రమే పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను ఏ స్టేటస్ కోసం ఈ పెద్ద కర్మ చెయ్యాలనుకున్నానో అదే జరగకుండా చేశారు. రాణి వాళ్ళ సంగతి చెప్తాను. బాను, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియని దానిలా ఏమైంది అని అడుగుతున్నావా? ఏమైందమ్మా? నువ్వు మాట్లాడుకో. ఇంకోసారి నువ్వు నన్ను అమ్మ అని పిలవకు. అసలు ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడుకో. ఏమైందో చెప్పకుండా వీళ్ళందరి ముందు ఇలా అరిస్తే మాకెలా తెలుస్తుంది బాను? ఏమైందా? నేనేం చెప్పాను, మీరేం చేశారు? పెద్ద కర్మ మా స్టేటస్ కి తగ్గట్టుగా గ్రాండ్ గా చేయాలని చెప్తే మీ ఇష్టానికి చేశారు. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ నా వెనక నవ్వుకొని వెళ్ళిపోయారు. అది కాదు బాను, అప్పటికి సంయుక్త తన స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొచ్చింది. అదే అదే అంటున్నాను. ఎందుకు ఎందుకు ఎక్కడ లేని పెత్తనాలు అని. నా తాళి బొట్టు ఇచ్చి కార్యక్రమాన్ని జరిపించమని చెప్పాను కదా, ఇంకా ఏం రాగం? అదేంటి అంటే ఈగో. నేనెందుకు మా మమ్మీ చెప్పిన పని చెయ్యాలి అని ఈగో. అందరి ముందు నా పరువు తీయాలని అహంకారం. సొసైటీలో నాకున్న పేరుని డ్యామేజ్ చేయాలన్న ఆలోచన. అమ్మా, అలా నేనెందుకు అనుకుంటానమ్మా? సౌందర్య, ఇంకోసారి దీన్ని నాతో మాట్లాడొద్దని అర్థమయ్యేలా చెప్పు. బాను, తను నీ కూతురు, నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది? మరి లేకపోతే ఏంటి?
ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? తన పెత్తనం కోసం, అందరిలో తను మంచిది అని అనిపించుకోవడం కోసం ఉన్న ఆస్తి మొత్తం అందరికీ దారదత్తం చేసింది ఎవరు? ఈ రోజు నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించింది ఎవరు? చేయాల్సిందంతా కూడా చేసి ఏవీ తెలియనట్టుగా నటిస్తుంది ఎవరు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భాను. అవును, తప్పంతా నాదే. ఇంట్లో వాళ్ళని కాదనుకుని ప్రేమించిన వాడి దగ్గరకు వస్తే అర్థాంతరంగా అందరినీ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి చనిపోయాడు నీ తమ్ముడు. అతన్ని ప్రేమించి నమ్మటం నా తప్పే. ఉన్న ఆస్తులన్నిటినీ పంచేసి ఇలా నీ కాళ్ళ దగ్గర పడుండేలా చేసిన దీన్ని నమ్మి పెద్ద కర్మ బాగా చేస్తుందని నమ్మటం నా తప్పే. ఎందుకలా అంటావు భాను? అయినా పెద్ద కర్మ అనేది మన స్టేటస్ చూపించటానికో లేక డాబు ప్రదర్శించటానికో చేసేది కాదు కదా. పద్ధతి ప్రకారం మనల్ని వదిలి వెళ్లిన వారి ఆత్మకి శాంతి కలిగేలా చేసేదే పెద్ద కర్మ. మీకు మీ సాంప్రదాయాలు ముఖ్యమైతే నాకు నా స్టేటస్ ముఖ్యం. మీ కక్కుర్తితో, మీ చేతకాని తనంతో నా పరువు అందరి ముందు తీసేశారు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇదిగో ఈ కబుర్లు చెప్తున్నారు. చివరికి ఈ మిడిల్ క్లాస్ ఇంట్లో అడుగు పెట్టినా అందరి మెదళ్ళు మిడిల్ క్లాసులో అయిపోయాయి. కానీ నాకు అలా ఉండటం చేత కాదు. ఈ భానుమతి అంటే పెట్టే చెయ్యే కాని చాచే చెయ్యి కాదు. ఈరోజు నాకు అర్థమైంది. ఇది మరింత బాధ పెట్టడానికే ఈరోజు కంకణం కట్టుకుంది. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత ఒట్టే.